SCD ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ మిషన్ పై పెన్స్, కీ చైన్, మెటల్ వాటర్ బాటిల్, ఐరన్ వాటర్ బాటిల్స్, రింగ్స్, బ్రాస్లెట్స్, ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం 10 నిమిషాల్లోనే ఇవ్వబడును. SCD ఫాస్ట్ సర్వీస్, పొదిలి రోడ్, దర్శి. సెల్ 9848671251. కూలి పనులు చేసుకుని పొట్టపోసుకునే ఆ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చి పడింది. అనారోగ్యంతో భార్య మంచం పట్టడంతో భర్తతో పాటు కన్నబిడ్డలకు ఆసరా కరువైంది. 4 సంతానాన్ని పోషించడానికి ఆసుపత్రి ఖర్చులకు నానా అవస్థలు పడుతూ దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న దుస్థితి. వివరాల్లోకి వెళ్తే దర్శి మండలం కృష్ణాపురానికి చెందిన రాయపాటి రాణి పొలం పనులకు వెళ్లి ప్రమాదానికి లోనైంది. హైదరాబాదు, గుంటూరు వంటి నగరాల్లో చికిత్స చేయించారు. అయినప్పటికీ కోలుకోలేదు. మంచానికే పరిమితమైంది. కాయకష్టం చేసి కూడబెట్టిన 4 రూపాయలు ఖర్చు అయిపోయాయి. నేడు దాతల సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. నా పేరు మరియదాసు. నేను నా భార్య హైదరాబాద్ పనికి వెళ్ళాం. కానీ పని చేస్తా నా భార్య కింద పడి హైదరాబాద్ హాస్పిటల్లోకి చేర్చినాక వాళ్ళు ఇక్కడ బాగా ఖర్చు ఎక్కువైద్ది, 10 లక్షల దాకా అవుతాయి అని చెప్పారు. కానీ అంత డబ్బులు మేము పెట్టుకోలేక రిపోర్ట్లు కూడా హైదరాబాద్ రిపోర్ట్లు కూడా మా దగ్గరే ఉన్నాయి. కానీ అంత డబ్బులు మేము పెట్టుకోలేక ఏమిటే డిశ్చార్జ్ అయ్యి గుంటూరు వెళ్ళాక ఆ గుంటూరులో కూడా వాళ్ళు నైటు లలిత హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళు సీరియస్గా ఉందని చేర్చుకోలేదు. చేర్చుకోక 2-3 హాస్పిటల్ తిరిగాం, అయినా వాళ్ళు చేర్చుకోలేదు. వెంకటేశ్వర హాస్పిటల్ అని ఒక సహోదరు ద్వారాగా హాస్పిటల్కి వెళ్ళాం మేము. ఆమె హాస్పిటల్లో చేర్పించినాక వాళ్ళు కూడా అయ్యా మేము గ్యారెంటీ ఇవ్వలేము, మరి బాగా సీరియస్గా ఉంది, మీరు అందరూ సంతకాలు పెడితేనే మేము ఆపరేషన్ చేయగలుగుతాము. అది కూడా ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మేము నమ్మకం చెప్పలేము, ఎందుకంటే ఊపిరితిత్తుల్లోకి బాగా బ్లడ్ చేరింది, బాగా పక్క టెమికలు ఎన్నుపూస బాగా ఇరిగినాయి అని చెప్పారు. కానీ మేము దేవుడి మీద భారం వేసి అయ్యా ఏదేమైనా సరే నా భార్య బతకాలి అని మేము దేవుడి మీద ప్రార్థన చేసుకొని నేను మొత్తం సంతకం పెట్టాం. ఏదేమైనా మా భార్యకి బతికిద్ది, మీరు ఆపరేషన్ చేయండి అని చెప్పాం. దేవుని కృప వల్ల వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. ఒక 4 రోజులు ఐసీయూలో పెట్టి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినాక వాళ్ళు ఇంక డిశ్చార్జ్ ఇంటికి పంపించినాక ఈ అమ్మాయికి ఫిజియోథెరపీ చెయ్యాలి, బాగా ఫిజియోథెరపీ ద్వారా కానీ ఈ అమ్మాయి కాళ్ళు వస్తాయి. కానీ ఎక్కడైనా సరే ఫిజియోథెరపీ చేయమని చెప్పారు. కానీ దర్శిలో నుంచి ఒక అతను చేసుకొచ్చి ఫిజియోథెరపీ చేపిస్తే ఆయన ఒక 5 నెలలు చేశాడు. 5 నెలలు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, రోజుకి 650 రూపాయలు అతనికి ఇచ్చాను, చేపించాను. నా దగ్గర ఇంకా డబ్బు